టు డే లైఫ్లో చాలా రకాల ఫుడ్స్ తింటూ ఉంటాం, రైట్? చాలా రకాల వస్తువులు వాడుతూ ఉంటాం. అందులో హార్ట్కి మోస్ట్ ఇంపార్టెంట్గా హార్ట్కి బాగా దెబ్బేస్తున్న పదార్థం ఏదండి? ఓకే. సో ఈజీ క్వశ్చన్ అనుకుంటాను, రైట్? ఇవాళ ఆయిల్కి సంబంధించింది కాబట్టి కరెక్ట్గా ఆన్సర్ చెప్పేశారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఘీ అయితే కాదండి. కొంతమంది ఘీ చెప్పారు, ఘీ కాదండి. ఘీ ఈజ్ అ హెల్దీ ఫుడ్. ఆయిల్ ప్రాబ్లం అవుతుంది. ఓకే, రైట్. యా, యా, యా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద కంట్రిబ్యూషన్. ఇంకొక క్వశ్చన్. యావరేజ్గా యావరేజ్గా ఇండియాలో ఎవ్రీ ఇయర్, ఓకే, ఎవ్రీ ఇయర్ హార్ట్ ప్రాబ్లమ్స్తో ఎంతమంది చనిపోతున్నారో తెలుసా? సడన్ డెత్స్ ఆఫ్ కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ ఎవ్రీ ఇయర్, యావరేజ్గా. జస్ట్ గెస్ట్ చేయండి, జస్ట్. ఓకే, 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 రైట్. ఓకే, చాలా దగ్గరగా అంటే వెంకట్ కవిత గారే ఉన్నారు. ఓకే. యాక్చువల్గా ఇండియాలో జరుగుతున్న డెత్స్ అంటే రోగాల వల్ల చనిపోతున్న డెత్స్ లో 26% హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ తోనే ఉన్నారండి. 26% హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ తోనే చనిపోతున్నారు చాలా మంది. లాస్ట్ ఇయర్ అంటే 23-24 ప్రకారంగా చూసుకుంటే సుమారుగా 30,000 ప్లస్ డెత్స్ అయినాయండి, కార్డియోవాస్కులర్ డెత్స్. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఆ, సహజంగా వచ్చినవేం కావండి. మనకు ఇన్ఫర్మేషన్ లేకపోతే తరాల ఆ, నుంచి ఎలా అయితే లైఫ్ నడుస్తుందో అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ అలాగే లైఫ్ని లీడ్ చేసుకుంటూ అందులో జరుగుతున్న నష్టాన్ని వాళ్ళు సెన్స్ చేయకపోవటం వల్ల వాళ్ళకి ఈ హెల్త్ కండిషన్స్ రావటం, దానివల్ల సడన్ డెత్స్ అవ్వటం అయింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అండి, ఈ 26 మెంబర్స్ అంటే 26% పీపుల్లో సుమారుగా 26% పీపుల్లో అట్లీస్ట్ 15% యంగ్స్టర్సే ఉన్నారంట అండి. అంటే బిలో 35 ఇయర్స్ ఏజ్, 35 అండ్ బిలో. చూడండి ఎంత ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకు అలా అని చూసుకుంటే బికాస్ ఆఫ్ జంక్ ఫుడ్. ఓకే, బికాస్ ఆఫ్ జంక్ ఫుడ్ లో వాడుతున్న ఆయిల్స్. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. బయట మనము ఆ, ఏదైనా తినాలి, సాయంత్రం అయింది, ఏదైనా తినాలి అనుకుంటే ఫస్ట్ ఫస్ట్ ఎవరైనా ఏం వెతుకుతారండి? అయితే నూడిల్స్ బండు, లేకపోతే బజ్జీలు బండు, రైట్? బట్ అక్కడ వాడే ఆయిల్స్ ఎవ్వరు చూడరండి. ఏం ఆయిల్ వాడుతున్నారు, ఆ ఆయిల్ వల్ల నాకేమైనా లాస్ అవుతుందా అనేది ఎవ్వరికి ఆలోచన ఉండదు. కానీ టేస్టీగా ఉంటాయి. చూసారా? అంటే మీకు ఎప్పుడైనా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఆ, ఆరోగ్యాన్ని ఇప్పుడు ఏదైనా రోగం వచ్చిందండి, దాన్ని తగ్గించే మందు చేదుగా ఉంటది, కానీ అది చేసే బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. స్వీట్, ప్రతి మంచి సందర్భాల్లో స్వీట్స్ వాడతాము. స్వీట్ తీయగా ఉంటది, కానీ అది చేసే ఎఫెక్ట్ చాలా నష్టంగా ఉంటది. నేను లాస్ట్ టైం కూడా చెప్పున్నాను మీకు. జనరల్ గా ఘీ అనేది చాలా హెల్దీ ఫుడ్ అండి, చాలా హెల్దీ ఫుడ్. మంచి ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి అందులో. కానీ దాన్ని ఎప్పుడైతే షుగర్ తో కలుపుతామో అది డేంజరస్ ఎలిమెంట్ అయిపోతుంది. షుగర్ తో కలిపి ఘీ వాడినప్పుడు స్వీట్స్ లో వాడతారు. సో ఆటోమేటిక్ గా అది హార్ట్ కి దెబ్బ అవుతుంది, రైట్? సో ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఓకే ఓకే ఫ్రెండ్స్, ఓకే, అందరు చేస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ప్రోగ్రామ్ లో విందాం మనము. ఓకే, ఇప్పుడు ఆ, అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఆయిల్స్ అనేది హార్ట్ కి చాలా దెబ్బ వేస్తున్నాయి. కానీ ఎందుకు ఎందుకు అలా ఎఫెక్ట్ అవుతున్నాయి? మనము మన కంపెనీ రైస్ బ్రాన్ ఆయిల్ ఎందుకు ప్రమోట్ చేస్తుంది? రైస్ బ్రాన్ ఆయిల్లో మనకు కావాల్సిన బెనిఫిట్స్ ఏమున్నాయి, అందులో వెస్టీజ్ రైస్ బ్రాన్ ఆయిల్లో ఏమున్నాయి? ఓకే, మీకు ఆల్రెడీ ప్రతి మీటింగ్ లో వింటూ ఉంటారండి. కొత్త వాళ్ళ కోసం చెప్తాను. బై ద వే, నా పేరు షేక్ ఫైజ్ అహ్మద్. ఐఎమ్ ద స్టార్ డైరెక్టర్ యాజ్ అ పొజిషన్ ఇన్ వెస్టీజ్ అండ్ పవర్ అకాడమీలో. నాకు షమీమునిసా మేడం అని నా అప్లైన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ నన్ను ఇందులో పరిచయం చేయడం వల్ల నేను పవర్ అకాడమీలో కొనసాగుతున్నానండి. సో ఇక్కడ ఉన్న అసోసియేషన్ వల్ల నాకు చాలా నచ్చటం వల్ల నేను నేర్చుకోవటం వల్ల డెఫినెట్ గా మనం గ్రో అవుతామే తప్ప లాస్ అయితే ఉండదండి. ఆలోచనతో నడిచే వ్యక్తిని నేను, రైట్? ఇవాళ అటెండ్ అయిన ప్రతి ఒక్క వ్యక్తికి 281 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను ఒక మంచి న్యూస్ అయితే చెప్తానండి. అదేంటంటే
మీరు ఇవాళ ఎవరైతే అటెండ్ అయ్యారో ఖచ్చితంగా రైస్ బ్రాన్ ఆయిల్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో మీరు మార్కెట్కి వెళ్తారండి. మార్కెట్లోకి మీరు వెళ్తారు. అది నా అష్యూరెన్స్. ఓకే. సరే, ఇంకొక క్వశ్చన్ అడిగి నేను టాపిక్లోకి వెళ్ళిపోతానండి. మనకు మన దగ్గర ఉన్న ఆయిల్ రైస్ బ్రాన్ ఆయిల్ కదా, మనం అందరూ ప్రమోట్ చేస్తూ ఉంటాం. రైస్ బ్రాన్ ఆయిల్ వెస్టీజ్ లో ఎప్పుడు లాంచ్ చేశారు, ఏ ఇయర్ లో లాంచ్ చేశారు తెలుసా ఎవరికైనా? ఎవరికైనా తెలుసా? రైస్ బ్రాన్ ఆయిల్ మన వెస్టీజ్ లో ఎప్పుడు లాంచ్ చేశారు? ఓకే, రైట్, గుర్తుపెట్టుకోండి, 2014 అండి. ఓకే, 2014 లో మనకు రైస్ బ్రాన్ ఆయిల్ లాంచ్ చేయడం జరిగింది. రైట్. సో ఈ రైస్ బ్రాన్ ఆయిల్ అంటే ఏంటి, ఇది ఎందుకు అంత హెల్దీ ఆయిల్ అని మనం ప్రమోట్ చేస్తున్నాం అనే రీజన్స్ ఇవాళ మనం చూద్దామండి. ఓకే, మనకు 9th October 2014లో దీన్ని లాంచ్ చేశారండి. అప్పుడు జస్ట్ DP 350 ఉండేది, ఇవాళ ఆల్మోస్ట్ 480 అయిపోయింది. అంటే దినదిన వృద్ధి జరుగుతుందండి. మీకు ఇంకా చెప్పాలంటే మన కంపెనీలో 800 కోట్ల టర్న్ ఓవర్ చేస్తుందండి ఒక్క రైస్ బ్రాన్ ఆయిల్. 800 crores టర్న్ ఓవర్ చేస్తుంది. అంటే అంత బాగా పబ్లిక్ నచ్చింది, దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ తీసుకుంటున్నారు, అందుకోసం అది అంత బాగా అభివృద్ధి చెందిందండి. ఓకే, మన దగ్గర 2 లీటర్ కెపాసిటీ గల ఆయిల్ మాత్రమే ఉంటుంది. లీటర్, 5 లీటర్స్ ఇలాంటివి ఏమి ఉండవండి, ఇంకా ఇంట్రొడ్యూస్ చేయలేదు. 2 లీటర్ కాంబినేషన్ మాత్రమే ఉంటుంది. ఓకే, రైట్. అసలు రైస్ బ్రాన్ ఆయిల్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి తీస్తారు? ఇది చూడండి, ఇది గింజ అనుకుందాము. ఓకే, రైస్ గింజ, దాని మీద ఏదైతే ఉందో ఒకసారి చూడండి క్లియర్ గా, రైస్ హస్క్ అని ఉంది కదా, రైట్. సో ఆ పైన పొట్టు ఏదైతే కనపడుతుందో హల్ అంటారు కదా, అది అక్కడి నుంచి తీసారండి. ఆ పైన పొట్టులో 3 లేయర్స్ ఉంటాయి, ఆ 3 లేయర్స్ తీయటం వల్ల వచ్చిన ఆయిలే రైస్ బ్రాన్ ఆయిల్ అండి. ఓకే, రైస్ బ్రాన్ ఆయిల్ యాక్చువల్గా అయితే ఆ, మీకు దాని హై స్మోకింగ్ పాయింట్ చెప్పిన తర్వాత అది ఎందుకు హై స్మోకింగ్ పాయింట్ ఉండాలనేది మీకు చెప్తాను నేను. ఓకేనా? ఇందులో ఇంకొకటండి, మనం రైస్ బ్రాన్ ఆయిల్ ఇక్కడ ప్రాసెస్ చేస్తున్న ప్రొసీజర్ పేటెంటెడ్ ఉందండి. అంటే మనకు మాత్రమే ఫిజికలీ రిఫైన్డ్ చేసి అందులో ఎటువంటి కెమికల్స్ లేకుండా ఒరిజినల్ ని కలిగి ఉండటం, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ లో కలిపే కెమికల్స్, అంటే దీంట్లో కొన్ని హీట్ ప్రాసెస్ లో చాలా ఆయిల్స్ తీస్తారండి. సో ఆ ప్రొసీజర్ కాకుండా మనకి ఫిజికల్లీ రిఫైన్డ్ ప్రొసీజర్ లో తీయటం జరిగింది. ఇది పేటెంటెడ్ ప్రాసెస్ ఉందన్నమాట మన దగ్గర. ఓకేనా? సో దీని బాయిలింగ్ పాయింట్ చూసుకుంటే 232 డిగ్రీ సెల్సియస్ అండి. అంటే ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూడండి, ఆ పునుగుల బండిలో లేకపోతే హోటల్స్ దగ్గర అక్కడ చూస్తే వాళ్ళు ఆయిల్స్ ఏదో ఒకటి వాడుతుంటారు కదా, అయితే వేసిన ఆయిల్ చాలా ఫాస్ట్ గా వేడెక్కేస్తుందండి. మీరు చూసే ఉంటారు, చాలా ఫాస్ట్ గా వేడెక్కుతుంది. అది అలా కాలుతున్న కొద్దీ అందులో నుంచి పొగలు వస్తూ ఉంటాయండి. ఓకే, ఆ పొగలు ఏంటని నేను కాసేపు తర్వాత చెప్తాను మీకు. అది ఫాస్ట్ గా వేడెక్కేసింది, అంటే దాని బాయిలింగ్ పాయింట్ చాలా తక్కువగా ఉంది. ఓకే, మనది కొంచెం టైం తీసుకుంటుందండి, కొంచెం టైం తీసుకున్న తర్వాత వేడెక్కుతుంది. దానివల్ల బెనిఫిట్ ఏంటనేది చూద్దాం మనం. ఓకే, ఫస్ట్ ఫిజికల్లీ రిఫైన్డ్ అంటే మనకు ఇందులో ఒక సపరేట్ ప్రాసెస్ ద్వారా ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ని రిమూవ్ చేసేస్తారండి. మీకు ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటంటే ఆయిల్ తయారీలో, యాక్చువల్గా బాడీలో చెప్పుకుంటే మనం ఫుడ్ తిన్న తర్వాత మనకు కొంత ఎనర్జీ కావాలండి బాడీ రన్ అవడానికి. అది కంట్రిబ్యూట్ చేసేది ఎవరు అంటే ట్రైగ్లిజరైడ్స్. ఓకే, సో ఈ ట్రైగ్లిజరైడ్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో అక్కడి నుంచి ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి వస్తాయి. ఇది ఫుడ్ పరంగా. ఆయిల్ని ఎప్పుడైతే హీట్ చేసి ప్రాసెసింగ్ చేస్తారో అందులో ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ బయటపడతాయి, డెవలప్ అవుతాయి, ఒక కెమికల్ కాంపౌండ్ డెవలప్ అవుతుంది. ఓకే, సో ఈ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో ఆ ఆయిల్ చాలా హార్మ్ఫుల్ అండి. ఈ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఏం చేస్తాయంటే బాడీలోకి వెళ్ళి, అంటే చాలా రకాల ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, ఇవి బాడీలోకి వెళ్ళిపోయి మన బాడీలో జరగాల్సిన మెటబాలిజం సిస్టమ్ని డిస్టర్బ్ చేస్తాయండి. తద్వారా అక్కడ ఉన్న ఫ్యాట్స్, బాడీలో తినే ఫుడ్ ద్వారా వచ్చిన ఫ్యాట్స్ ఏదైతే ఉన్నాయో, కొవ్వు పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి కరగకుండా అవి వృద్ధి చెంది ఆ ఒక హార్మ్ఫుల్ కొలెస్ట్రాల్ గా ఫామ్ అయిపోతుంది. ఓకే,
ఇలా చేయటం వల్ల ఆటోమేటిక్ గా ఈ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ పెరగటం వల్ల మన బాడీలో కార్డియోవాస్కులర్ డిసీజెస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోతాయి. ఓకే. సో మనం ఫిజికలీ రిఫైన్డ్ లో చేసే ప్రక్రియ ఏదైతే ఉందో, మన వెస్టీజ్ ఏదైతే చేస్తుందో రైస్ బ్రాన్ ఆయిల్ ని, అందులో ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ చాలా తక్కువ ఉంటాయండి. చాలా తక్కువ ఉండటం వల్ల ఆ ఆయిల్ యొక్క క్వాలిటీ పెరుగుతుందండి. ఓకే. తర్వాత ఎప్పుడైతే అందులో తీస్తున్నామో, అందులో సహజ సిద్ధంగా ఉన్న ఒరిజినల్ ఏదైతే ఉందో అది డిస్టర్బ్ కాకుండా యాజ్ ఇట్ ఈస్ ఆయిల్ ద్వారా మన బాడీకి అందుతుంది. తర్వాత కెమికల్ రిఫైనింగ్ జరగదు. ఫిజికలీ రిఫైన్డ్ లో కెమికల్ రిఫైనింగ్ జరగదు మన ప్రాసెస్ లో. దానివల్ల అందులో కెమికల్స్ యాడ్ అవ్వవు కాబట్టి మనకు ఈ ఆయిల్ చాలా మంచిది అని చెప్పి చెప్తారు. రైట్. ఎవరో గీసేస్తున్నారండి గీతలు, కొంచెం తీసేసేయండి వీలైతే. రైట్. తర్వాత ఫుడ్ ఫోర్టిఫికేషన్ అంటారండి. అంటే మీరు ఎప్పుడైనా చూడండి, మన రైస్ బ్రాన్ ఆయిల్ బాటిల్ కొన్నప్పుడు దాని మీద +F అని ఉంటుంది, చూసారా ఎప్పుడైనా? మనకు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే, కొన్ని ఆయిల్స్ ఎప్పుడైతే ప్రమోట్ చేస్తారో వాటి మీద ఫోర్టిఫికేషన్ సింబల్ అనేది ఉండాలి, క్వాలిటీ ప్రొడక్ట్స్ లో ఫోర్టిఫికేషన్ సింబల్స్ అనేది ఉండాలి అని చెప్తున్నారు. ఈ ఫోర్టిఫైడ్ అంటే ఏంటంటే, అందులో ఉన్న సహజ సిద్ధంగా ఉన్న వైటమిన్స్ ఏ, వైటమిన్ D2 ఇవేవైతే ఉన్నాయో ప్రాసెసింగ్ లో వేస్ట్ అయి బయటికి వెళ్ళిపోకుండా ఈ ఫోర్టిఫికేషన్ అనేది జరగాలి. ఒకవేళ ఫుడ్ ఫోర్టిఫికేషన్ మీరు ప్రాసెస్ యూజ్ చేస్తుంటే అది అక్కడ మెన్షన్ అవ్వాలి అని చెప్పి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్తున్నారు అనమాట. అంటే అదొక క్వాలిటీ మెయింటైన్ చేసే ఒక ఆర్గనైజేషన్ అండి, గవర్నమెంట్ ద్వారా రన్ అయ్యేది. ఓకే. సో ఈ ఫుడ్ ఫోర్టిఫికేషన్ కూడా మన దగ్గర పుష్కలంగా ఆపరేట్ చేస్తున్నారు. సో ఆయిల్లో ఎటువంటి సహజ సిద్ధంగా ఉన్న విటమిన్స్ కానీ మినరల్స్ కానీ డిస్టర్బ్ అవ్వండి. అందులో ఉన్న ఒరిజినల్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వదు. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, జనరల్ గా మీరు ఎప్పుడైతే ఆయిల్ వేస్తారో, ఓకే, బయట ఎప్పుడైతే తింటారో ఆయిల్ వేస్తారో, మా హోటల్స్ లో అయినా పర్వాలా, మైసూర్ బజ్జీలు కానీ ఇంకేదైనా కానీ బజ్జీలు కానీ పట్టుకొని పిండండి, మీకు ఆయిల్ చాలా ఎక్కువగా బయట కనపడుతుంది. సో ఇలా ఫోర్టిఫికేషన్ జరగటం వల్ల అందులో ఉన్న వైటమిన్స్ ఏవి డిస్టర్బ్ కాకుండా, అంటే వైటమిన్ ఏ మీకు కంటికి సంబంధించినవి, ప్లస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగిన వైటమిన్ కాబట్టి. తర్వాత విటమిన్ D2, ఓకే, ఇది మీకు తెలిసే ఉంటుంది. ఎండలో కూర్చోండి మీకు విటమిన్ D అందుతుంది అంటారు కదా. మీరు ఎండలో కూర్చున్నప్పుడు మీకు వచ్చేది విటమిన్ D2 నేనండి. అది మీకు D3గా కన్వర్ట్ అవ్వాలి. D3గా కన్వర్ట్ అయితే కోలికాల్సిఫెరాల్ అనే ఫామ్ లో కన్వర్ట్ అయితేనే బాడీకి అందుతుంది అనమాట. సో ఈ D2 ఫామ్ మన బాడీ తీసుకొని వైటమిన్స్ వల్ల, కాల్షియం కాంబినేషన్ వల్ల దీన్ని మన బోన్స్ కి కోలికాల్సిఫెరాల్ గా కన్వర్ట్ చేసి ఇస్తూ ఉంటుందండి. రైట్. సో అందుకోసం న్యాచురల్ ఫామ్ ని డిస్టర్బ్ కాకుండా ఫుడ్ ఫోర్టిఫికేషన్ జరుగుతుంది అనమాట. ఇప్పుడు నేను మీ కింద చెప్పాను, మీరు పిండితే అక్కడ జిగురు జిగురు ఆయిల్ తగులుతూ ఉంటది. కానీ మీరు ఎప్పుడైతే వెస్టీజ్ రైస్ బ్రాన్ ఆయిల్ తో చేయండి, చేసిన తర్వాత ఒక 1 or 2 minutes తర్వాత మీరు చూడండి, మీకు బయట ప్రొడక్ట్ లో వాడిన ఆ ఆయిల్ కంటెంట్ కిను దీనికి ఆల్మోస్ట్ 70-80% చేంజెస్ వచ్చేస్తాయి. 70-80% డిఫరెన్స్ కనపడుతుంది మీకు. ఆయిల్ అంత తక్కువగా అబ్జర్వ్ చేసుకుంటది. కారణం హై హై స్మోకింగ్ పాయింట్, హై బాయిలింగ్ పాయింట్ అన్నమాట. ఓకే. తర్వాత మూడవదండి, ఇందులో మీకు రైస్ బ్రాన్ ఆయిల్ ఇస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద బ్రాన్ ఫ్రాక్షన్ ఆఫ్ రైస్, ద కెర్నెల్స్ ఆర్ సీడ్స్ ఆఫ్ ద రైస్ ప్లాంట్. అంటే మీరు ఎప్పుడైతే ఒక గింజ తీసుకుంటే దాని మీద ఆ పొట్టు ఏదైతే తీస్తున్నారో ఆ పొట్టులో ఆ గింజకి సంబంధించిన, అంటే మీరు ఇప్పుడు స్ప్రే కొడుతున్నారండి, పంట మీద స్ప్రే కొడుతున్నారు, అది గింజ అబ్జర్వ్ చేసుకుంటది. గింజ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత దాని పై పొర ఉండటం వల్ల ఈ ఈ పై పొరలో కూడా ఆ కెమికల్స్ ఉండిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో అందుకని అందులో 3 లేయర్స్ లో ఫస్ట్ టాప్ 2 లేయర్స్ కాకుండా ఇంటర్నల్ లేయర్ ని మాత్రమే దీంట్లో యూస్ చేసుకుంటారండి. రైట్. ఇవి తీసుకోవటం వల్ల ఇందులో గామా ఒరైజినాల్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్ ప్రొడక్ట్ ఉంటుందండి, ఒక కాంపౌండ్ ఉంటుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్ ఏం చేస్తాయంటే, మీకు బాడీలో అన్వాంటెడ్ ఏవైతే ఉన్నాయో, అన్వాంటెడ్ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ కానివ్వండి, వేరే వేరే ఏ ఎలిమెంట్స్ అయితే మీకు హార్ట్ రిస్క్ పడేసే ఛాన్సెస్ ఉన్నాయో, మీ ఆర్గాన్స్ ని డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయో, అటువంటి వాటిని క్లీన్ చేసేసి బయటకు పడేస్తాయండి. వాటిని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ హార్ట్ కి సంబంధించిన యాంటీ ఆక్సిడెంట్ ఏదైతే బాగా పనిచేసేది ఉందో దాన్ని గామా ఒరైజినాల్ అంటారండి. ఓకే. ఇది మన బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో బాగా హెల్ప్ చేస్తుంది. ఈ గామా ఒరిజినల్ అనేది
ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం తెలియక సంవత్సరాల తరబడి మనం తింటున్నామండి, అందులో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుంది, మనకు తెలియదు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం హార్ట్ పేషెంట్స్ అయితే కాదు. ఓకే, కానీ మనకు తెలియకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ డెవలప్ అవుతుంది అనుకోండి. ఈ గామా ఒరిజినల్ ఏం చేస్తుంది, వాడటం వల్ల ఏం చేస్తుందంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ బాడీలో డెవలప్ అవుతున్న బ్యాడ్ కొలెస్ట్రాల్ ని బయటికి తీసేస్తూ ఉంటుందండి. ఎప్పుడైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తీసేస్తుందో బాడీలో డెవలప్ అవుతున్న గుడ్ కొలెస్ట్రాల్ యొక్క కంటెంట్ పెరుగుతుందండి. రైట్. సో ఈ గుడ్ కొలెస్ట్రాల్ కంటెంట్ పెరగటం వల్ల ఆ రేషియో ఏదైతే ఉందో, అంటే మీకు హార్ట్ ని రిస్క్ లోకి తీసుకెళ్లే ఏదైతే రేషియో ఉందో అది తగ్గుతుందండి. సో ఆటోమేటిక్ గా కార్డియోవాస్కులర్ డిసీజెస్ తగ్గుముఖం పడతాయి. ఓకే. సో ఇవి ఆల్రెడీ, ఈ గామా ఒరిజినల్ ఆల్రెడీ యాంటీ ఆక్సిడెంట్ అవటం వల్ల మీకు లివర్, తర్వాత ఆ, మీ స్కిన్, వీటిని కూడా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. యాంటీ ఆక్సిడెంట్స్ ఈజ్ నథింగ్ బట్, మన భాషలో చెప్పుకోవాలంటే అండి, మీ ఇంట్లో పేరుకుంటున్న చెత్తను ఎలాగైతే చీపురుతో క్లీన్ చేస్తారో, ఓకే, తర్వాత వాక్యూమ్ క్లీనర్ తో క్లీన్ చేసుకుంటారో, ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్ వచ్చేసినాయి, రైట్. ఇవి క్లీనింగ్ ప్రొసీజర్ ఎందుకు చేస్తాము అంటే, ఎగ్జాంపుల్ కి ఫ్లోర్ ఫ్లోర్ క్లీనింగ్ లో స్వాబ్ వాడతాం మన వెస్టీజ్ ది. ఫస్ట్ ఊడ్చేస్తాము, తర్వాత స్వాబ్ వాడతాము. అలాగే కాస్ట్లీ ఐటమ్స్ లైక్ ఫ్రిడ్జ్, టీవీ, ఇలాంటి వాటికి మన దగ్గర ఉన్న హై వేస్ట్ ప్రొడక్ట్ వాడతాము. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము? బ్యాక్టీరియా, వైరస్ వాటి మీద కూర్చోకుండా, దుమ్ము ధూళి ఉండకుండా క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటది, రైట్. అలాగే గామా ఒరిజినల్ కూడా యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. అంటే మీ బాడీలో ఏ ఆర్గాన్ అయితే డ్యామేజ్ అయ్యే ప్రాసెస్ లోకి వెళ్ళిపోతుందో దాన్ని మళ్ళీ యాంటీ ఆక్సిడేషన్ ప్రాసెస్ లో ఈ ప్రొడక్ట్స్ వాటిని క్లీన్ చేసేస్తా ఉంటాయి, మళ్ళీ నార్మల్ లేదా స్థాయికి తెచ్చేస్తూ ఉంటాయి అన్నమాట, రైట్. సో కంటిన్యూస్ గా మీకు యాంటీ ఆక్సిడెంట్స్ పనిచేస్తూ ఉండటం వల్ల మీ బాడీలో ఉన్న వ్యర్థాలు బయటికి పోవటం ఉండటం వల్ల మీ బాడీ క్లీన్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే క్లీన్ అవుతుందో ఆటోమేటిక్ గా మీ ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవుతూ ఉంటుంది, మీ ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. మీ ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అయిందంటే ఖచ్చితంగా మీరు ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేకపోతే పెద్ద పెద్ద క్రానిక్ డిసీజెస్ కానివ్వండి, వీటన్నిటి నుంచి కాపాడుకోవడానికి మీకు హెల్ప్ అవుతుంది అనమాట, రైట్. తర్వాత హై స్మోకింగ్ పాయింట్ అండి, ఇందాక మీకు నేను చెప్పాను, ఎక్కడ ఏ టెంపరేచర్ లో అయితే ఆ ఆయిల్ కాలటం మొదలవుతుందో ఆ టెంపరేచర్ ని బాయిలింగ్ పాయింట్ అంటారండి. మన రైస్ బ్రాన్ ఆయిల్, వెస్టీజ్ లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్ యొక్క బాయిలింగ్ పాయింట్ చూసుకుంటే 232 డిగ్రీస్ సెంటిగ్రేడ్, ఫారెన్హీట్ అయితే 450 డిగ్రీస్ ఫారెన్హీట్. ఇప్పుడు బయట వాడే ఆయిల్స్ ఏమన్నాయి, పామ్ ఆయిల్ ఉంటాయి, సన్ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ ఉంటాయి కదా, ఇవన్నీ వాటి బాయిలింగ్ పాయింట్స్ ఆల్మోస్ట్ 100 దాని చుట్టుపక్కల ఉంటాయండి. సో చాలా తొందరగా ఆయిల్ కాలటం మొదలవుతుంది. ఎప్పుడైతే ఆయిల్ కాలటం మొదలవుతుందో ఆటోమేటిక్ గా అందులో నుంచి స్మోక్ రావటం మొదలవుతుంది, రైట్. ఈ స్మోకే మన బాడీకి హార్మ్ చేసే కెమికల్ కాంపౌండ్ అన్నమాట. ఓకే. సో మనకు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆల్రెడీ చెప్పింది, ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ తక్కువ ఉండాలి, ఫోర్టిఫికేషన్ ఉండాలి అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు కదా. సో ఎప్పుడైతే ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ తగ్గుతాయో ఆటోమేటిక్ గా దాని స్మోక్ పాయింట్ పెరుగుతుందండి. ఇలా స్మోక్ పాయింట్ పెరగటం వల్ల ఫుడ్ ఏదైతే వండుతుందో, అందులో వండబడుతుందో అది ఆయిల్ ని ఎక్కువగా పీల్చుకోదండి. అది వేడి వల్లనే తయారవుతుంది తప్పితే ఆయిల్ బర్న్ అయిన స్మోక్ వల్ల తయారవదు, కాబట్టి అందులో ఆ ఆ జిగురు సబ్స్టెన్స్ అనేది అబ్జార్బ్ చేసుకోదు అనమాట. ఓకే. తర్వాత ఆర్జిమోన్ ఆయిల్ అండి, అంటే ఇది ఆర్జిమోన్ అనే సీడ్స్ నుంచి తీస్తారండి. ఓకే. ఆర్జిమోన్ అనే సీడ్స్ ని తీసిందే ఆర్జిమోన్ ఆయిల్. దీన్ని గనక వాళ్ళు వాళ్ళు కెమికల్స్ యాడ్ చేసి బర్న్ చేస్తే అది కాస్త తౌడులా తయారవుతుందండి. ఈ తౌడు ఎందుకు వాడతారు? పశువులకి ఫుడ్ గా వాడతారండి, రైట్. ఇప్పుడు మీరు ఒక పాయింట్ అర్థం చేసుకోండి. మనది స్ట్రైట్ బాడీ, అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ నిలకడగా ఉంటుంది, పశువులది అడ్డంగా ఉంటుంది. అంటే రెండు డైజెస్టివ్ సిస్టమ్స్ వేరు, రెండు డైజెస్టివ్ ప్రాసెసెస్ వేరు, మెటబాలిక్ సిస్టమ్ కూడా వేరు కదా. సో మనకు ఈ ఆర్జిమోన్ ఆయిల్ అనేది ఆయిల్స్ లో కలిపి వాటి యొక్క వెయిట్ ని పెంచడానికి వాడి మార్కెట్ లో ప్రొడ్యూస్ చేసేస్తున్నారు, రైట్. అది మన క్లియర్ కట్ గా, అంటే మీకు యాడ్స్ ఎలా ఉంటాయంటే, మా టీవీలో చూపించే యాడ్స్ ఎలా ఉంటాయంటే, ఇది యాక్టర్ చెప్తున్నాడు కాబట్టి ది బెస్ట్ అని చూపిస్తారు. ఓకే. క్లీన్ బాటిల్ ఉంది, ప్యూర్ ఆయిల్ కనపడుతుంది, పెద్ద ప్రాసెసింగ్ యూనిట్ ఉంది, పెద్ద మెషినరీస్ వాడుతున్నారు, అంటే అది కాదు కదండి అథెంటికేషన్. ఆయిల్ బెస్ట్ అని చెప్పడానికి అది కాదు కదా అథెంటికేషన్. ఆయిల్లో ఉన్న కెమికల్స్, ప్రాసెస్ లో కెమికల్స్ ఏం వాడుతున్నారు, కెమికల్స్ ఫ్రీగా ఉందా, అందులో ఏమి యాడ్ చేయటం లేదా, ఇవి మనకు అర్థం అవ్వాలండి, రైట్. సో మన వెస్టీజ్ ఏం చెప్తుంది అంటే, ఇందులో మీకు
ఆర్జిమోన్ ఆయిల్ అనేది ఏదైతే బయట కలుపుతారో ఇది మన ఆయిల్ ఫ్రీ ఆఫ్ ఆర్జిమోన్ ఆయిల్. ఇందులో ఎటువంటి ఆయిల్స్, మిక్స్డ్ ఆయిల్స్ ఏమీ యాడ్ చేయబడలేదు. ఓకే, ఇందులో ఎటువంటి ఆర్జిమోన్ అనేది యాడ్ చేయలేదు. కాబట్టి మన ఆయిల్ కలుషితం కాకుండా ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఆయిల్లో లభిస్తుంది అనమాట. ఫ్యాట్స్ అంటారు అంటే యాక్చువల్లీ మనకు బాడీకి ఫ్యాట్స్ కావాలండి. బాడీలో ఎక్కువగా ఫ్యాట్ ని వాడుకునే ఆర్గాన్ ఏదో చెప్పగలరా ఎవరైనా? మన బాడీలో ఫ్యాట్స్ ని ఎక్కువగా వాడుకునే ఆర్గాన్ ఏ అవయవం మన బాడీలో ఎక్కువగా కొవ్వుని వాడుకుంటది, ఫ్యాట్స్ ని వాడుతుంది? పార్టిసిపేట్ చేస్తారా? ఉన్నారా ఎవరైనా? రైట్, ఓకే, నేను చెప్తాను. బ్రెయిన్ అండి. హ్యూమన్ బ్రెయిన్ ఆల్మోస్ట్ 95% కొవ్వుతోనే తయారవుతుందండి. రైట్, అది అవసరం. ఎందుకంటే ఆ ఫంక్షనింగ్ కి అది అవసరం అనమాట. ఓకే, సో మీకు కాసేపు లివర్ హై బీపీలోనో లో బీపీలోనో లేకపోతే రిలాక్స్ ఉన్న స్టేజ్ లోనో కొంచెం దాని దూకుడు తగ్గచ్చేమో కానీ, బట్ కంటిన్యూస్ గా కంటిన్యూస్ గా కంటిన్యూస్ గా మీకు పని చేస్తూనే ఉండాల్సిన ఆర్గాన్ హార్ట్ తో పాటుగా బ్రెయిన్ కూడానండి. ఆ సిగ్నల్స్ అందుతూనే ఉండాలి బ్రెయిన్ కి, కదా. సో అక్కడ ఫ్యాట్స్ అవసరం అండి మన బాడీకి. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుంది అంటే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఏం చెప్తుంది అంటే, మనకు చూడండి, ఫ్యాటీ యాసిడ్స్ మన వెయిట్ ప్రకారంగా యాక్చువల్లీ సాచురేటెడ్ ఫ్యాట్స్ మీరు ఏదైతే ఆయిల్ తీసుకుంటారో అందులో సాచురేటెడ్ ఫ్యాట్స్ అంట, అది ఒకవేళ మంచిదైతే అంటే గుడ్ ఫ్యాట్స్ కంటెంట్ చూసుకుంటే అందులో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ 27 నుంచి 33%, తర్వాత పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ 27 నుంచి 33%, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ 33 నుంచి 40% మాత్రమే ఉండాలి రికమెండెడ్. ఓకే, సో లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్ యొక్క సాచురేటెడ్ ఫ్యాట్ తీసుకుంటే 24% ఉందండి, అంటే ఇంకా తక్కువే ఉంది. ఓకే, తర్వాత పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ 34%, తర్వాత మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ 42%. ఇవి మీకు మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవి ఎక్కువ ఉన్నా కూడా ఇబ్బంది లేదండి. కానీ సాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ ఇవి ఉండకూడదు. ఈ సాచురేటెడ్, ట్రాన్స్ అనేవి ఏంటంటే చెడు రకాల కొవ్వులు, ఇవి ఎక్కువగా ఉండకూడదండి. ఓకే, సో ఇవి ఎక్కువగా ఉండకూడదు అంటే మనం తక్కువగా స్మోక్ బాయిలింగ్ పాయింట్ ఉన్న ఆయిల్స్ వాడకూడదు. మీకు తెలుసా, సుమారుగా ఇండియా పక్కకు వెళ్తే, ఇండియా కాకుండా బయట కంట్రీస్కి వెళ్తే నలభై కంట్రీస్ లో ఆల్మోస్ట్ 40 కంట్రీస్ లో పామ్ ఆయిల్ బ్యాన్ చేశారండి. పామ్ ఆయిల్ వాడకం బ్యాన్ చేశారు. మరి మన ఇండియాలోనండి, మీకు ఇండియాలో ఎక్కడైతే మాక్సిమం పొటాటో చిప్స్ లేకపోతే బజ్జీల బండ్లు, హోటల్స్, మాక్సిమం చిన్న చిన్న హోటల్స్ లో పామ్ ఆయిల్ వాడతారు. ఎందుకంటే వాళ్ళ ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి, కొంచెం ఖర్చు తక్కువ పడుతుంది కాబట్టి అది వాడుతూ ఉంటారు. అది ఒకటో రెండో సారి అయితే పర్వాలేదు. కంటిన్యూస్ గా ఎప్పుడైతే, ఇప్పుడు చూడండి చాలా మంది ఏమంటారంటే ఫలానా చోట టిఫిన్ చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది అంటారు. పామ్ ఆయిల్ వల్ల ఫుడ్ టేస్ట్గా వచ్చినా దానివల్ల బాడీకి లాస్ అవుతుందండి, దానివల్ల హార్ట్కి లాస్ అవుతుంది. ఇండైరెక్ట్ గా హార్ట్ ప్రాబ్లమ్స్ ని డెవలప్ చేయడానికి కారకాలు అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇందులో మనకు బ్యాలెన్స్డ్ ఫ్యాట్స్ ఉంటాయండి. బ్యాలెన్స్డ్ ఫ్యాట్స్ ఉండటం వల్ల అంటే ఇవి ఏంటి, ఇవి ఎంత ఉండాలి అనేది మనం చూడలేం కదా. జనరల్ గా మనం ఎవరు చూడం కదా. మీకు తెలుసా ఫారిన్ కంట్రీస్ లో ఏం చేస్తారంటే, మనం జనరల్ గా ఏదైనా ఆయిల్ కొనేటప్పుడు లేకపోతే ఏదైనా పదార్థం కొనేటప్పుడు రేట్ చూసుకుంటామండి. ఏది తక్కువగా వస్తుంది, 1+1 ఆఫర్లో ఏది వస్తుంది, ఇవి చెక్ చేసుకుంటాం మనం. కానీ యాక్చువల్ గా బయట కంట్రీస్ లో ఏం చేస్తారంటే అందులో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ ని చూస్తారు. ఇందులో మనకు లాస్ చేసే పదార్థాలు అంటే ఖచ్చితంగా వెనకాల మెన్షన్ చేయాలండి. అందులో ఏవి లాస్ చేసే పదార్థాలు ఎంత కంటెంట్ ఉన్నాయి, మనకు సోడియం ఎంత కంటెంట్ ఉంది, ఒరేజినల్ ఎంత ఉంది, లేకపోతే ఇందులో వైటమిన్స్ ఉన్నాయా లేదా, ఇవి వాడటం వల్ల మనకు బాడీలో ఎంత ఫ్యాట్స్ వెళ్తున్నాయి ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు. వాళ్ళు అవి చూసుకుంటారండి. మనకు వాటితో పని లేదు కదా. మనకు ఆయిల్ తక్కువలో వచ్చిందా లేదా, మనకి బడ్జెట్లో ఉందా లేదా, ఇవి ఒక్కటే చూసుకుంటూ ఉంటామండి, కదా. కానీ ఇక్కడ మిగిల్చుకున్న డబ్బులకి 3 రెట్లు 4 రెట్లు మనం హాస్పిటల్స్ లో కడతామండి. ఒక్కసారి ఆలోచించండి. జనరల్ గా చెప్తాను, మనకు ఫర్ ఎగ్జాంపుల్ బయట ఏదైతే రిఫైన్డ్ ఆయిల్స్ దొరుకుతాయో అవి ఆల్మోస్ట్ 150 ఆ రేంజ్ లో దొరుకుతుంటాయి కదా లీటర్. రైట్, మీ దగ్గర
వంటకి 4 గరిటెలు వాడితే మన రైస్ బ్రాన్ ఆయిల్ 2 గరిటెలు సరిపోతుందండి. మన రైస్ బ్రాన్ ఆయిల్ 2 గరిటెలు సరిపోతుంది. ఇప్పుడు మన రైస్ బ్రాన్ ఆయిల్ 1 లీటరు సుమారుగా 240 రూపాయలు అనుకుందాం. బయట 140 రూపాయలు అనుకుందాం. 100 రూపాయలు ఎక్కువ ఉంది కదా, ఈ ఆయిల్ మనం ఎక్కడ పెడతాము, ఇది రేట్ ఎక్కువ కదా అనుకుంటే, మీరు జనరల్ ఆలోచించండి. ఆ, ఇప్పుడు 1 లీటర్లో 4 గంటలు వాడుతున్నారంటే రిఫైన్డ్ లో 2 లీటర్లో 8 గంటలు వాడతారండి కదా. కానీ మనం ఎంత వాడుతున్నాం 2 లీటర్లో? సగం వాడుతున్నాం కదా, అంటే 4 గంటలు మాత్రమే వాడుతున్నాము. సో ఆయిల్ ఆల్రెడీ మంచి ఆయిల్, మీ వాడకం కూడా తగ్గింది. రేటు పరంగా చూసుకున్నా కూడా మీకు ఆటోమేటిక్గా తగ్గుతుందండి. చెక్ చేసుకోండి మీరు. రేటు పరంగా కూడా ఇప్పుడు మీరు ఆ, దీనికంటే డబల్ వాడుతున్నారు కాబట్టి అది 2 లీటర్ వాడే చోట ఇది లీటర్ సరిపోతుంది. అది 4 లీటర్ వాడే చోట ఇది 2 లీటర్ సరిపోతుంది. సో కాస్ట్ ఆటోమేటిక్ తగ్గుతుంది కదండి కదా. అక్కడ మీరు అక్కడ వాడుతున్న ఆయిల్ 2 లీటర్స్ 280 రూపీస్ అయితే మంది 240 రూపాయలే కదా. అంటే మీకు ఆల్రెడీ 40 రూపీస్ సేవ్ లో ఉంటారు మీరు. సో ఆటోమేటిక్ గా మనకు మనం వాడుతున్న ఆయిల్ ఏదైతే ఉందో బడ్జెట్ లో వస్తున్న ఆయిలే. ఇంకా మనకున్న ఆఫర్స్ ప్రకారం చూసుకుంటే ఇంకా తక్కువ పడుతుందండి. రైట్. సో మీరు ఒక్కసారి ఆలోచించండి, ఎవరైతే ఫ్యామిలీస్ ఉన్నారో, ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో, ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ తో కూడుకున్న ఆయిల్ తక్కువ రేట్లో వస్తుంది అంటే, ఆఫర్స్ లో వస్తున్నాయి అంటే, మనం ఖచ్చితంగా దీని ఆప్షన్ లో పెట్టుకోవాలండి. రైట్. తర్వాత 8th పాయింట్ అండి, గామా ఒరిజినల్ ఉండటం వల్ల జనరల్ గా 2 రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయండి బాడీలో. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటారు, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటారు. హై డెన్సిటీ లిపోప్రోటీన్, లో డెన్సిటీ లిపోప్రోటీన్. అంటే ఆ, మీకు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎప్పుడు, ఇప్పుడు దాని డీప్ నాలెడ్జ్ వద్దు కానీ నేను ఓవరాల్ గా చెప్తాను. ఎల్డిఎల్ అనే కొలెస్ట్రాల్ ఎప్పుడైతే ఉందో అది మన బాడీలో పెరగకూడదండి. అది పెరగకూడదు. అది చెడు చెడు కొవ్వు అంటారు దాన్ని. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ని చెడు కొవ్వు అంటారు. ఇది పెరుగుతూ 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 ఉండటం వల్ల ఏమవుతుందంటే, మన రక్తనాళాల్లో పేరుకోవటం వల్ల మనకు రక్త స్రవణ సరిగ్గా జరక్క హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. హార్ట్ స్ట్రోక్, తర్వాత డయాబెటిక్, టైప్ 2 డయాబెటిక్స్, ఇవన్నీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ చాలా ఫాస్ట్ గా వచ్చేస్తాయి అనమాట. మీకు ఎప్పుడైతే గామా ఒరిజినల్ ఉందో, ఓకే, ఈ గామా ఒరిజినల్ ఆ, ఈ ఈ చెడు కొవ్వుని మళ్ళీ తీసుకొచ్చి లివర్కి ఇచ్చేస్తా ఉంటుందండి. ఆ లివర్ ఏం చేస్తుంది అంటే, దాంట్లో ఉన్న మంచి కొవ్వుని తీసుకొని చెడు కొవ్వుని ఎనర్జీ రూపంలో కన్వర్ట్ చేసి ఇచ్చేయటం వల్ల బాడీ వాడేసుకుంటుంది, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మరి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఎలా వస్తుంది, గుడ్ కొలెస్ట్రాల్ ఎలా వస్తుందండి? మీకు ఆటోమేటిక్గా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది అంటే గుడ్ కొలెస్ట్రాల్ పెరగాలి అని జనరల్గా చెప్తాము. కానీ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిందంటే గుడ్ కొలెస్ట్రాల్ ఎలా పెరుగుతుందండి? కాదు కదా. మీరు ఎప్పుడైతే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని వాకింగ్తో పాటుగా టైమింగ్లో హెల్దీ ఫుడ్ తినటం వల్ల, మంచి ఆయిల్తో వాడటం వల్ల మీ బాడీలో ఉన్న ఫ్యాట్ సింథసిస్ గుడ్ కొలెస్ట్రాల్ని మాత్రమే ఎక్కువగా పెంచుతుందండి. సో ఆటోమేటిక్గా గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది మీ బాడీలో. మీకు ఎప్పుడైతే గుడ్ కొలెస్ట్రాల్ పెరిగిందో, ఎప్పుడైతే మీ బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ పెరిగిందో, ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే చెడు కొవ్వు ఉందో దాన్ని తీసుకొచ్చేసి వాడేసుకుంటూ ఉంటుంది బాడీ. రైట్. సో అంత స్ట్రాంగ్ కొవ్వు అనమాట. ఎప్పుడు మనం హెచ్డిఎల్నే ఎక్కువ పెట్టుకోవాలి, ఎల్డిఎల్ని తగ్గించుకుంటూ ఉండాలి. సో ఇలా చేయాలి అంటే మంచి ఆయిల్స్ ఉండాలి. మంచి ఆయిల్స్ అంటే ఇప్పుడు నేను మీకు చెప్పాను పాయింట్స్. దాంట్లో చూసుకుంటే మనకు ఖచ్చితంగా గామా ఒరిజినల్ ఉంది కాబట్టి మన హార్ట్కి, మన కొలెస్ట్రాల్ లెవెల్స్కి ఈ ఆయిల్ చాలా సూటబుల్. ఓకే. తర్వాత ఇందులో కలర్స్ ఏ ఉండవండి. ఇది మీకు చూడండి ఒకసారి కావాల్సి వస్తే, బయట ఆయిల్స్ చూడండి ప్యూర్గా వైట్గా కనబడతా ఉంటాయి, అసలు ఏమి లేనట్టుగా. అది చూపించి మా ఆయిల్ ఎంత ప్యూరో చూడండి అంటారు. కాలుతున్నప్పుడే కదా ఆయిల్ తెలిసేది ఎంత ప్యూర్ అనేది. మీకు ఎప్పుడైనా గమనించండి, ఆ ఆయిల్స్ వల్ల పునుగుల బండిల దగ్గర అక్కడ ఇక్కడ చూడండి, మీకు ఎప్పుడైతే లాస్ట్లో ఆయిల్ మొత్తం అయిపోతుందో చివర్లో నల్లగా ఒక లాస్ట్ మెటీరియల్ ఒకటి వచ్చేస్తుంది, బయటపడుతుంది అనమాట. రైట్. అవన్నీ కెమికల్ కంపౌండ్స్ బర్న్ అయిన తర్వాత మాత్రమే కనపడతాయి. అవేనండి మన బాడీలో హార్ట్ని నాశనం చేసే పదార్థాలు. నల్లగా లాస్ట్లో పేర్కొంటాయి, గమనించండి ఎప్పుడన్నా మీకు కనపడుతుంది, నల్ల కొవ్వు కనపడతా ఉంటుంది. ఓకే. ఇంకా అంతెందుకు, మీకు పునుగులు ఏదన్నా డీప్ ఫ్రై చేస్తారు కదా, వాటి మీద చూడండి గారెలు కానీ ఇప్పుడు నల్ల నల్లగా కనపడుతూ ఉంటాయి, చిన్న చిన్నగా కాలినవి. అవేనండి మన బాడీని స్పాయిల్ చేసేవి. రైట్. సో ఇవి, ఇందులో ఆర్టిఫిషియల్ కలర్స్ ఉండవు. ఎందుకంటే పొట్టు ద్వారా తీసిన ఆయిల్ ఖచ్చితంగా అందులో వైటమిన్స్ అవన్నీ నిక్షిప్తం అయిబడి ఉన్నాయి కాబట్టి అవి ఖచ్చితంగా దానికున్న కలర్లో మాత్రమే ఉన్నాయి. అందులో ఆర్టిఫిషియల్ కలర్స్ కానివ్వండి, ప్రిజర్వేటివ్స్ కానివ్వండి,
ఇంప్యూరిటీస్ కానీ కెమికల్ కాంపౌండ్స్ కానివ్వండి ఎటువంటివి యాడ్ చేయలేదు. మీకు యాడ్ చేయలేదు కాబట్టి ఇంకొకటి కొన్ని కొన్ని ఆయిల్స్ మంచివే ఉంటాయి. ఇందులో కలర్స్ ఇందులో ఉండవని కొంతమంది చెప్తారు. అయితే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కలర్ యాడెడ్ కలర్స్ ఏదైతే ఉందో దాని మోతాదును కూడా రెస్ట్రిక్ట్ చేశారండి. ప్రిజర్వేటివ్స్ ఎంత యాడ్ చేయాలో అవి కూడా రెస్ట్రిక్ట్ చేశారు. కానీ మన దాంట్లో మాక్సిమం ఆ లెవెల్లోకి వెళ్ళకుండా అసలు ఇంప్యూరిటీసే వాడలేదు. అసలు ప్రిజర్వేటివ్సే వాడలేదు. సహజ సిద్ధంగా ఫిజికల్లీ రిఫైన్డ్‌గా తీసాం కాబట్టి అవి ఎన్ని రోజులైనా మంచిగుంటాయి. కెమికల్స్ కలుపుతారు కాబట్టి కొంత టైం అవ్వంగానే ఆ ఆయిల్ గడ్డలాగా అయిపోతది. సో, అందుకని వాటికి ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. మనకది అవసరం లేదు కదా! రైట్. సో, మన దాంట్లో నో ఆర్టిఫిషియల్ కలర్స్, నో ప్రిజర్వేటివ్స్ అండి. తర్వాత ఈ ఈ ఓరిజినాలు తర్వాత ఫార్టిఫైడ్ చేయటం వల్ల విటమిన్ ఏ, విటమిన్ డి2 ఇవి ఉండటం వల్ల గుడ్ కొలెస్ట్రాల్ డెవలప్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా బాడీ మళ్ళీ యథాస్థాయికొస్తదండి. ఒక్క రోజులో రాకపోయినా అలా కంటిన్యూస్‌గా వాడుకోవటం వల్ల ఎవరికైతే తెలియకుండా ఇప్పటి వరకు లోపల ఇంటర్నల్‌గా ఏదైతే స్పాయిల్ అవుతుందో, ఎవరికైతే ఆయాసం వస్తుంది, లేకపోతే మెట్లెక్కినప్పుడు ఆయాసం వస్తుందండి నాకు, చెమటలు ఎక్కువ పడుతూ ఉంటాయండి. ఈ ఫుడ్ ఎప్పుడు తిన్నా బరువుగా అనిపిస్తూ ఉంటదండి. కొంచెం తిన్నా కడుపు నిండిపోతూ ఉంటది. అవేనండి సింప్టమ్స్ అన్నీ. ఆ సింప్టమ్స్ అన్నీ ఏంటంటే ఆ ఆయిల్ ఇంప్యూరిటీస్‌తో కలిగి ఉన్నవని అర్థం. మన ఆయిల్‌తో ఎప్పుడైనా మీరు వండి చూసుకోండి. కావాల్సితే ఎవరైతే టెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళు చూసుకోండి. మీకు జిగురుగా అంటుకోదు. ఒకటి హెవీగా అనిపించదు. ఇంకొకటి ఈజీ టు డైజెస్ట్. ఇంకొకటి బాడీకి సంబంధించిన బోన్స్‌కి కానివ్వండి, హార్ట్‌కి, లివర్‌కి, బ్రెయిన్‌కి కావాల్సిన అన్ని పదార్థాలు ఇందులో హెల్తీగా ఉంటాయండి. సో, ఆటోమేటిక్‌గా ఇది మన హెల్త్‌ని రెజ్యూనేట్ చేస్తుంది. హెల్త్‌ని మళ్ళీ ఓవరాల్‌గా బెటర్ చేస్తుంది. రైట్? సో, ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి నేను అడుగుతానండి. కొంతమంది ఆల్రెడీ మీటింగ్స్‌లో కూడా వినుంటారు. జనరల్‌గా మనకు బయట దొరికే ఆయిల్స్ ఏంటండి? వేరుశనగ నూనె దొరుకుతుంది. రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ దొరుకుతుంది. మళ్ళీ ఇప్పుడు కంపెనీస్ ఏంటంటే ఆహ్, ఈ వెస్టీజ్ వాళ్ళ ఆయిల్స్ బాగా ఎక్కువగా సేల్ అవుతున్నాయి కాబట్టి, వాళ్ళు కూడా రైస్ బ్రాన్‌లోకి వచ్చేసారండి. రైట్. అలా చూసుకున్నా కూడా యాక్చువల్‌గా రైస్ బ్రాన్ ఆయిల్ తీయాలంటే కాస్ట్‌తో కూడుకున్న పనండి. సో, ఖచ్చితంగా 200, 220 ఈ కాస్ట్‌కి అట్‌లీస్ట్ 200 అండి. 200 ఏదైతే రేట్ దాటిందో ఆ రైస్ బ్రాన్ ఆయిల్ ఆల్మోస్ట్ కాస్ట్ పరంగా మేనేజ్ చేసినట్టే అర్థం చేసుకోవచ్చు. అంతకంటే తక్కువ 160లో ఇచ్చేస్తున్నాము, 170లో ఇచ్చేస్తున్నాము అంటే మళ్ళీ అది ఆలోచించాల్సిన విషయం అంటండి. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తా మీకు. వేరుశనగ గుళ్ళు ఒక్కొక్క కేజీ రూ. 100 చొప్పున యావరేజ్‌గా ఉంటే 3 కిలోల వేరుశనగలు దంచితే 600 ఎంఎల్‌ఏ వేరుశనగ నూనె వస్తదండి. మరి బయట మీకు రూ. 180కి ఎట్లా ఇచ్చేస్తున్నారు వేరుశనగ నూనెలు? ఒకసారి ఆలోచించండి. సో, రూ. 300 అక్కడ ఖర్చు పెడతా 600 ఎంఎల్ఏ వస్తుంది. లీటర్ కూడా కాదు. మరి లీటర్ 180 చొప్పున ఎట్లా ఇచ్చేస్తున్నారు? ఎందుకు అంటే చాలా కంపెనీస్ యాడ్స్ మీద బతుకుతాయి కాబట్టి, యాడ్స్ ప్రకారంగా అందరూ అట్రాక్ట్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా అందులో ఏది యాడ్ చేసినా ఎవరు అడగరండి. రైట్. సో, అందులో అవి యాడెడ్ ఉంటాయి కాబట్టి వీటి వల్ల ఆ ఆయిల్స్‌లో ఉన్న క్వాలిటీస్ డౌన్ అయిపోతాయి. అయితే కంటిన్యూయస్‌గా ఎప్పటినుంచో మనకు అలవాటండి. మా పేరెంట్స్ వాడారు, మేము వాడుతున్నాం, అందరూ అదే వాడతారు కదా! ఈ ఒక్క వాదనతో వాటిని గనక కంటిన్యూ చేసుకుంటే, వాటిని గనక వాడుకుంటూ పోతే ఆటోమేటిక్‌గా రేపు వచ్చే ప్రాబ్లమ్స్‌కి మనమే ఫేస్ చేయాలండి. మనం ఇక్కడ ఏదైతే మిగిలించుకుంటున్నామో డబ్బులు అక్కడ పెట్టాల్సొస్తదండి. ఇండైరెక్ట్‌గా డాక్టర్స్ దగ్గర పెట్టాల్సొస్తది. కానీ ఒక్కసారి హార్ట్ ప్రాబ్లమ్ డెవలప్ అయితే అది కంటిన్యూ అవుతది తప్పితే, దాన్ని స్టేబుల్ చేయొచ్చు తప్పితే, దాన్ని మళ్ళీ యథాస్థాయికి తేలేమండి. సో, అందుకే చెప్తాను. ఏవైతే ప్రొడక్ట్స్ మనం తింటున్నామో, బయట కెమికల్స్‌తో కూడుకున్న ప్రొడక్ట్స్ ప పండించటంలోనూ, వండటంలోనూ అన్ని చోట్ల జరుగుతున్నాయి. మనం దేన్ని కంట్రోల్ చేయలేము, దేన్ని ఆపలేమండి. కానీ మనం మాక్సిమమ్‌గా జంక్ ఫుడ్‌ని అవాయిడ్ చేస్తూ, ఇంటి ఫుడ్‌కి స్టిక్ అయ్యి, అందులో కూడా హెల్తీ మెటీరియల్ యాడ్ చేసుకోవటం వల్ల, మన ఆరోగ్యాన్ని కంప్లీట్‌గా సేవ్ చేసుకోవచ్చండి. రైట్. సో, ఇవాళ నేను మనం యాక్చువల్లీ పవర్ అకాడమీ పరంగా మరి మళ్ళీ సెషన్స్ స్టార్ట్ చేశారు కాబట్టి, నేను ఫస్ట్ ఆయిల్‌తో స్టార్ట్ చేశానండి. మెల్లమెల్లగా ప్రతి సెషన్‌లో నేను మీకు హెల్త్ ప్రొడక్ట్స్, హెల్త్ సప్లిమెంట్స్ కూడా యాడ్ చేసుకుంటూ పోతాను. ఏ సప్లిమెంట్స్ ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు ఆల్రెడీ విన్నారు. ఇంకా కొత్త సబ్జెక్ట్‌తో నేను మీ అందరికి ప్రెజెంట్ చేస్తానండి. రైట్. సో, ఇవాళ నాకిది ప్రెజెంట్ చేయటానికి ఈ సెషన్ ప్రెజెంట్ చేయటానికి మన ఆయిల్ ఎంత ఇంపార్టెంట్, అసలు ఆయిల్స్‌ని ఎలా చెక్ చేసుకోవాలి, అందులో ఏమేమి ఉండాలనేది నేను ప్రెజెంట్ చేశాననుకుంటున్నాను. ఒకవేళ ఎవరికైనా డౌట్స్ ఉన్నా, మీరు డౌట్ సెక్షన్‌లో అడగొచ్చండి ఇప్పుడు.